నరేంద్రపురం గ్రామ పరిధిలోని ఐశ్వర్య ఆగ్రో ఫుడ్స్ ఇండస్ట్రీస్ లో ప్రమాదానికి గురైన రామచంద్రపురం పట్టణానికి చెందిన ఎస్కే కమల్ బాషాకు పూర్తిస్థాయి వైద్యం చేయించాలని 15 లక్షల నష్టపరిహారం యాజమాన్యమే చెల్లించాలని డిమాండ్ చేస్తూ భారత కార్మిక సంఘాల సమైక్య ఆధ్వర్యంలో రాజమహేంద్రవరం కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. అనంతరం డిఆర్ఓ గారికి వినతి పత్రం అందజేశారు. సందర్భంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కార్యదర్శి చీకట్ల వెంకటేశ్వరరావు, రైతు కూలీ సంఘం నాయకులు వెంటపల్లి భీమాశంకరం మాట్లాడుతూ ఎస్కే కమల్ బాషాకు పూర్తి వైద్య ఖర్చులకు యాజమాన్యమే భరించాలని, లేని పక్షంలో బాధితుడికి న్యాయం జరిగే వరకు ఉద్యమాలు కొనసాగిస్తామని తెలిపారు. న్యాయం చేయాలి ఎస్కే బాషా కుటుంబానికి, ఎస్కే బాషాకు ఆయన కుటుంబానికి న్యాయం చేయాలి. ప్రభుత్వం న్యాయం చేయాలి, ప్రభుత్వం న్యాయం నశించాలి. ఐశ్వర్య ఇండస్ట్రీస్ యాజమాన్యం మొండి వైఖరి. ఐశ్వర్య మీడియా మిత్రులకి, ప్రజలకి ఈరోజు రెండోసారి రాజమండ్రి పిఆర్జిఎస్ కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహిస్తా ఉన్నాం. కోనసీమ జిల్లా రామచంద్రపురం చెందినటువంటి ఎస్కే బాస్ అనేటువంటి కార్మికుడు 9/10/2025 ఆయన విధి నిర్వహణలో ఉండగా ఐశ్వర్య రైస్ ఇండస్ట్రీస్లో నరేంద్రపురం దగ్గర ఉన్నటువంటి ఆ ఇండస్ట్రీలో పనిచేస్తూ ప్రమాదానికి గురయ్యి తీవ్రంగా గాయాల పాలయ్యాడు. ఆయనకి యాజమాన్యం పట్టించుకోలేదు. ఆరోగ్యశ్రీలో జిఎస్ఎల్లో పెట్టి ఆరోగ్యశ్రీ కోట ధర వైద్యం చేయించారు. ఏదో అరకొరగా ఇచ్చి యాజమాన్యం చేతులు దులుపుకుంది. ఈరోజు ఎస్కే బాషా పనిచేసే స్థితిలో ఉన్నాడు. మరలా ఆపరేషన్ పడుతుంది. చాలా గ్రీవియస్ ఇంజరీస్ అని తగిలినాయి. యాజమాన్యం ఒక వారం రోజులు జిఎస్ఎల్లో పెట్టి వైద్యం చేయించి పక్క తప్పుకుంది. కానీ అప్పటి నుంచి కూడా యాజమాన్యం పట్టించుకోవట్లేదు. ఈరోజు ఐశ్వర్య ఇండస్ట్రీ అంటే దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని కోట్ల వ్యాపారం జరుగుతూ ఉంది. కానీ అక్కడ కార్మికుడు చావు బతుల మీద ఉంటే యాజమాన్యం పట్టించుకోకుండా తప్పించి తిరుగుతూ ఉన్నది. గతంలో కూడా కలెక్టర్ గారికి మేము మెమోరం ఇచ్చాం. ఈరోజు కూడా ధర్నా నిర్వహిస్తూ ఉన్నాం. మేము చెప్పేది ఏంటంటే, పని ప్రమాద పరిస్థితుల్లో ఈరోజు యాజమాన్యం తప్పించుకోకుండా తిరుగుతుంటే ప్రభుత్వం దానికి బాధ్యత వహించాలి. ఎస్కే బాషాకి పూర్తి స్థాయి వైద్యం అందించాలి. అలాగే అతను పనిచేయలేడు కాబట్టి అతనికి పూర్తిస్థాయి నష్టపరిహారాన్ని 15 లక్షల రూపాయలు ఇప్పించాలని మేము ఈ సందర్భంగా ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఈరోజు ఈ ధర్నా నిర్వహిస్తా ఉన్నాం. నమస్తే, బాగున్నారా? నరేంద్రపురం ఐశ్వర్య రైస్ మిల్లో వర్క్ చేస్తానండి. డైలీ వేసి అక్కడ పని చేస్తుండగా కరెంటు కొట్టి పడిపోయింది సార్. పడిపోతే జిఎస్ఎల్ హాస్పిటల్కి తీసుకెళ్ళి జాయిన్ చేశారండి. జాయిన్ చేసి ఆరోగ్యశ్రీ మీద అంతా చేశారండి. అంతా చేస్తుండగా మరి ఇంకా ఒక ఆపరేషన్ ఉంది సార్. ఆపరేషన్ ఉంటే ఏంటి సార్ మరి పట్టించుకోలేదు ఏంటని అడిగితే, మేము ఆల్రెడీ మీకు చాలా చేసాం, హాస్పిటల్లో పెట్టుబడి పెట్టాం, మేము 2 లక్షలు 3 లక్షల వరకు ఖర్చు పెట్టాం, ఇవ్వలేమని చెప్తున్నారండి. కానీ ఏంటి ఒక ఆపరేషన్ ఉందంటే అది కూడా అడిగితే మేము ఏం చేయలేము, మీ ఇష్టం చోట చెప్పుకోండి అంటున్నారు సార్. పరిస్థితి మాకు చాలా దయనీయంగా ఉందండి. మాకు ఏం చేయాలో తెలియక ఇప్పుడు ప్రజెంట్ వీళ్ళని ఆశ్రయించాము కార్మిక సంఘం.